బిగ్ బాస్ సీజన్ 8 లో తాజాగా జరిగిన ఎలిమినేషన్ లో యష్మి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. యష్మి బయటకు రావడానికి నిఖిల్ తో లవ్ ట్రాక్ కారణం అనే అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. కానీ యష్మి మాత్రం ఈ విషయాన్ని అసలు ఓపెన్ గా ఒప్పుకోవడం లేదు. బిగ్ బాస్ ప్రారంభమైన మొదట్లో యష్మి ఆట ప్రేక్షకులకు నచ్చకపోయినా ట్రాప్ తప్పడంతో తను ఎలిమినేట్ అవ్వక తప్పని పరిస్థితి. హౌస్ నుండి ఎలిమినేట్ అయి బిగ్ బాస్ బజ్ లో పాల్గొన్న యష్మి నిఖిల్ పై ఒపీనియన్ ఓపెన్ గా చెప్పేసింది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. యష్మి అనే నేను బిగ్ బాస్ బజ్ లో అంతా నిజమే చెప్తానని ప్రమాణం చేస్తున్నాను అంటే యష్మి చెప్పడంతో బిగ్ బాస్ బజ్ ప్రోమో ప్రారంభమవుతుంది. ముందుగా అసలు ఎందుకు ఎలిమినేట్ అయ్యావో ఎప్పుడైనా ఆలోచించావా అని అర్జున్ అడగ్గా బిగ్ బాస్ హౌస్ లో నా అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. చూసిన వాళ్ళకి నా మాట మారుస్తున్నట్టు అనిపించవచ్చు, కానీ బయట నుండి అది పెద్ద ప్రాబ్లం అని తన మాటలు మార్చడం గురించి సమర్థించుకుంది యష్మి. అది వినగానే దీన్ని తొందరపాటుతనం అంటారని అర్జున్ కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా యష్మిపై పర్సనల్ వర్షం కురిపించాడు అర్జున్. యష్మి గ్రూప్ గేమ్ ఆడిందా లేదా, నామినేషన్లు గ్రూప్ గా డిస్కస్ చేసుకొని నామినేట్స్ ఇచ్చారా లేదా, ఫిజికల్ గా అవ్వకలేకపోతే బిగ్ బాస్ కి ఎందుకు వచ్చారు అనే మాట గుర్తుందా అని అడిగారు. చివరికి నిఖిల్ మీద మీ ఒపీనియన్ ఏంటి అని ప్రశ్నించాడు అర్జున్. తను నాకు మంచి ఫ్రెండ్ అంటూ సమాధానం ఇచ్చింది యష్మి. తన మీద ఫీలింగ్స్ ఉన్నాయా, ఆ ఫీలింగ్స్ ఏంటి అంటూ స్పష్టంగా అడిగాడు అర్జున్. ఆపై తన సమాధానం ఇవ్వకముందే నిఖిల్ యష్మి కొన్నాళ్ళ క్రితం మాట్లాడుకున్న ఒక వీడియోని తనకు చూపించాడు. నేను సింగిల్, నా లైఫ్ లో ఇన్ని ఇబ్బందులు ఉండవు అంటూ అర్జున్ చూపించిన వీడియోలో నిఖిల్ తో చెప్తుంది యష్మి. మీకు ఫీలింగ్స్ లేనప్పుడు అది కేవలం ఒక కళ అన్నప్పుడు గౌతమ్ షర్ట్ వేసుకొని నిఖిల్ కుళ్ళుకునేలా చేయాలని ఎందుకు అనుకున్నారా అని అడిగాడు అర్జున్. యష్మి అర్జున్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మాట దాటేసింది. ఇప్పుడు ఇదంతా జరిగింది కాబట్టి కొంచెం నవ్వినా కూడా సిగ్గుపడుతుంది, నవ్వుతోంది, ఫీలింగ్స్ ఉన్నాయి అనుకుంటారు, ఏం చేస్తాం అని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో నిఖిల్ యష్మిలది హాట్ టాపిక్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు అర్జున్.